నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. టుడే ది ఫస్ట్ ఎడిషన్లో మన గెస్ట్ బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ బండారు రామ్మోహన్ గారు. గుడ్ మార్నింగ్ మనోజ్. టుడే ఈనాడు తెలంగాణ చూద్దాం, విరాళం ఇద్దాం, తర్వాత మేద్దాం, లంచాలతో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నిధులు, విద్యుత్ శాఖ ఇంజనీర్ల దోపిడీలో కొత్త కోణం, గెలిచాక తమకు అన్ని విధాల మద్దతిచ్చేలా ఒప్పందం, ముగ్గురు కలిసి ₹1 సమర్పించారు. వసూలు రాజాలపై ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. విద్యుత్ సిబ్బంది లంచాల వసూలు, అవినీతిపై తొవ్వే కొద్దీ కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు రామ్మోహన్ గారు? మనోజ్, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం, శుభోదయం. అంటే దొంగ చీకటి ఒకటైతే ఇట్లాగే ఉంటుంది. రకంగా చెప్పారంటే ఆవు చేలో మేస్తే దూడ గట్టన మేయదు కదా. ఆవు రాజకీయం అయితే దూడ మనకు ఒక రకంగా చెప్పాలంటే అధికారులు. కనుక ఈ అధికారుల అవినీతి మీద ఆధారపడి అధికారులే 30-35 ఏళ్ళు ఉంటారు. చూసాం కదా పాపం. నేను డీజీపీ గారు 35 ఏళ్ళు 30 సర్వీస్ చేశాను. నా జన్మ సార్థకమైందని. మంచిదే, పోలీసుల్లో మంచివాడు ఉన్నారు, అట్లాగే రెవెన్యూలో మంచివాడు, అన్ని డిపార్ట్మెంట్లో మంచివాడు ఉన్నారు. కానీ ఈ రాజకీయ నాయకత్వం ఏం చేస్తుందంటే ఎవరైతే వేలు వెంకర పెడితే వెన్న వస్తుందో అక్కడ మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తారు. చూస్తున్నాం కదా మనం. ₹1 పట్టుబడ్డ ఒక ఇంజనీరు, ఒక ఎలక్ట్రిసిటీ ఇంజనీర్ మన చూస్తే మీకు వరుసగా లూప్ లైన్ లో పెడితే 3వ రోజు నుంచి మళ్ళీ తనకు కీలకమైన పోస్ట్ ఇచ్చారు. ఒకసారి అవినీతి పడని ఒకసారి పట్టుబడ్డ తర్వాత వాళ్ళని మళ్ళీ కీలకమైన స్థానంలో నియమిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. పబ్లిక్ తోని రోజు కాంటాక్ట్ ఉండే చాలా డిపార్ట్మెంట్లో అవినీతి ఎక్కువ ఉన్నది. మేము ఒక 20 ఏళ్ల క్రితం ఏ ప్రభుత్వ శాఖలో అవినీతి ఎక్కువగా ఉంది అని ఒక సర్వే చేసినాం. బస్ స్టాండర్లో, జన సంవర్ధన ప్రాంతాల్లో, చాలా వరకు రాష్ట్రం అంతా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేస్తే చాలా వరకు ఏమొచ్చింది, రెవెన్యూ, పోలీసు, అట్లాగే మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మున్సిపాలిటీ, పంచాయతీ, ఈ స్థాయిలో అంటే ఎవరికైతే రోజువారి పని ఉంటుందో. అప్పుడు కొంచెం ఇంత టెక్నాలజీ లేదు. ఎవరైనా చెప్పాలంటే ప్రతి సేవకు మనం డైరెక్ట్ గా ఫిజికల్ గా ఇవ్వాల్సి వస్తుండే, ఫిజికల్ గా దరఖాస్తు ఇవ్వాల్సి వస్తుండే, అధికారులను కలవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఫిజికల్ గా కలవాల్సిన అవసరం లేకున్నా కూడా అవినీతి ఎందుకు వస్తుంది అంటే పారదర్శకత, జవాబుదారితనం లేకపోవడం. మీరు చూడండి, కొన్నిటి అవినీతి పూర్తిగా పోయింది అంటున్నాను. అంటే కొంత ఉన్నా 190% పోయింది అంటున్నాను. ఉదాహరణకు రైల్వే రిజర్వేషన్ టికెట్లు ఉన్నాయి, మీకు డైరెక్ట్ ఆన్లైన్ ఎక్కడేం చేసుకోవచ్చు. అంతకుముందు ఏముండే అవినీతి, మనం పోగానే వెతుక్కోవడం, సీట్ వెతుక్కోవడం, ఆ తర్వాత టీటీకి కొన్ని డబ్బులు సమర్పించడం, ఆ తర్వాత దొరికే అభ్యర్థులు. అట్లా టెలిఫోన్ కనెక్షన్ కావాలంటే ఎంపీతో పర్యవేక్షణ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు టెలికమ్యూనికేషన్ లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చిన తర్వాత బిఎస్ఎన్ఎల్ ఒకటే కాదు చాలా ఉన్నాయి అన్నప్పుడు పోటీతత్వం పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఏమైంది, వాళ్ళ 3 నిమిషాల్లో మనం సిమ్ కార్డు పొందగలుగుతున్నాం. అట్లానే ఇది ఒకటే కాదు, మీరు గ్యాస్ కనెక్షన్ ఉంది అనుకోండి. గ్యాస్ కనెక్షన్ విషయంలో కూడా గతంలో ఢిల్లీ నుంచి పర్యవేక్షణ చేయాల్సి వస్తున్నాయి గ్యాస్ కనెక్షన్ కావాలంటే. ఇప్పుడు అట్లా కాదు కదా, మీకు అవసరమైన గ్యాస్ మన సిలిండర్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గ్యాస్ కనెక్షన్ కూడా మీరు ఆధార్ కార్డు సమర్పిస్తే 1-2 గంటల్లో మీ కనెక్షన్ వచ్చేస్తుంది. అంటే ఇవన్నీ కూడా మీకు ప్రభుత్వం మొనోపలి తీసేయడం, దాంతోపాటు అక్రమార్జన పనులను కంట్రోల్ చేయాలంటే టెక్నాలజీ పెంచడం. ఈ రెండు. ఉదాహరణకి ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా అనేక పథకాలను డైరెక్ట్ గా మీరు బెనిఫిట్ ను మీరు ఖాతాలో జమ చేసిన అవినీతి లేదు కదా. గతంలో పెన్షన్లలో కూడా 6 నెలల పెన్షన్లు ₹50 ఉన్నప్పుడు కూడా ₹300 ₹50 నొక్కేసి ₹250 ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే నీది ఇచ్చిస్తున్నాం, నా వరాలు ఇస్తున్నాం, లేకపోతే డబ్బు మేమే ఇస్తున్నాం అనే ధోరణి ఉండేది. ఇవి ఇప్పుడు లేవు కదా. మనకు డైరెక్ట్ గా అకౌంట్లలో డబ్బులు వేసే డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ లో సమస్య లేదు. అందుకని మెల్లమెల్ల టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో ఇది ఎందుకు అవుతుందంటే ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు ఇంతకుముందు మనకు మాట్లాడుకుంది ఎలక్ట్రిసిటీ అధికారుల గురించి. ఎలక్ట్రిసిటీ అధికారులు ఎలక్ట్రిసిటీ మనకు గవర్నమెంట్ తప్ప ఇంకో సప్లై చేసే వీలు లేదు. అదే కనుక మీరు ఏదైతే ఇప్పుడు మనకు టెలిఫోన్ లో ఎట్లా మార్పు వచ్చిందో, గ్యాస్ కనెక్షన్ లో ఎట్లా మార్పు వచ్చిందో, అట్లానే మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కూడా ప్రైవేట్ ఎలక్ట్రిసిటీ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎవరు తక్కువకి ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటారు, ఎవరు తక్కువ యూనిట్కి ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకుంటారు. పోటీతత్వం పెరగకుండా గవర్నమెంట్ మొనోపాలి ఎక్కడ ఉందో అక్కడ ఇట్లాంటి ప్రలోభాలు జరుగుతున్నాయి. అందుకని వీళ్ళు ఎలక్షన్లలో ఫండ్స్ ఇస్తున్నారు. మళ్ళీ అదే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడైతే వాళ్ళకి ఇష్టమైన ప్లేస్ ఉందో అక్కడ వేయించుకుంటున్నారు. ఇది ఒకటే కాదు, అసలు లంచాలు 2 రకాలు. ఒకటేమో క్విడ్ ప్రో క్వో, నీకు అది నాకు ఇది. దీనిలో మనం మార్పు తీసుకురాలి కొన్నిసార్లు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులను మభ్యపెట్టి వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు నీకు ₹1,00,000 అవుతుంది ఫీజు లీగల్ అయితే, నేను 50,000 తీసుకుంటాను, 50,000 నేను పని చేసేస్తాను, ఈ 50,000 చిరసగా పంచుకుందాం, నీకు 25 మిగులుతాయి, నాకు 25,000 మిగులుతాయి. ప్రభుత్వాన్ని అంటే ప్రజలను మోసం చేసి ప్రజాధనాన్ని మనకు తక్కువ లూటీ చేసి చిరసగా పంచుకునేది ఉంటుంది. దాన్ని మనం కొంచెం ఆపడం కష్టం.
కానీ హక్కుగా పౌర సేవలు అందాలి కదా కొన్ని. అవి ఎందుకు లంచాల పాలవుతున్నాయి అంటే ప్రజలు తమ హక్కుగా రేషన్ కార్డు కావచ్చు, పట్టదారి పాస్బుక్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వీటి కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగేదానికంటే ఒక రోజు కూలిపడి కొట్టుకోవడం కంటే ఓ 1000 రూపాయలు ఇస్తే పని అయిపోతుంటే 1000 రూపాయలు ఇస్తారు కదా. అందుకనే ఇక్కడ సమస్య ఏంటంటే రోజువారీ మనకి ఏదైతే హక్కుగా పౌర సేవలు అందాలో వాటిలలో ప్రజలు ఏడ్చుకుంటూ ప్రజలు కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి మరీ సేవలు పొందుతున్నారు. అలా కాకుండా ఉండాలంటే ఈ సేవలు అందడంలో మొదటి రకం హక్కుగా అందే సేవలను కంపల్సరీ చేయాలి. దానిలో మన దీని కింద తీసుకురావాలి, సమాచార హక్కు కిందకి తీసుకురావాలి. అట్లాగే సిటిజన్ చార్టర్ల కిందకి ఉన్నాయి ఇప్పటికే. సిటిజన్ చార్టర్ల కింద తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంటే ఆటోమేటిక్ గా సేవలు అందే ప్రయత్నం జరుగుతుంది. ఆఖరికి పోస్ట్ ఆఫీసులు లాంటి చోట కూడా ఇవాళ అవినీతి లేదనుకుంటే పోస్ట్ ఆఫీసులో కూడా ఉపాధి హామీ పథకం డబ్బులు అక్కడ వేయడం వల్ల మరి దాంట్లో కూడా అవినీతి పొందింది. పోస్ట్ మాస్టర్లు కూడా చాలా మంది అవినీతి పరులుగా ముద్రపడిపోతున్నారు. ఒకటే మాట, అవినీతి పరులను పట్టుకోవాలని తర్వాత వాళ్ళ ఆస్తులు అట్లాగే ఉంటున్నాయి. నా ఉద్దేశం ఏంటంటే అవినీతి నిరోధక శాఖ కూడా దాంట్లో చిన్న మార్పులు చేయాల్సింది ఏంటంటే ఆస్తులు జప్తు చేయాలి, అక్రమ ఆస్తులు జప్తు చేయాలి. వాళ్ళ పెళ్ళాం పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చినప్పుడు ఇది ఉండదు. లేకపోతే 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా మంచిగా సంతోషంగా ఆ అక్రమాస్తులను అనుభవిస్తున్నారు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా ఇస్తున్నారు. కనుక అవినీతి నిర్మూలనకు 2 మార్గాలు: ఒకటి పారదర్శకత, రెండో జవాబుదారితనం. 3 అసలుకైన సంగతి ఏంటంటే మనీ అండ్ లిక్కర్ పవర్ తో గెలిచే రాజకీయ పార్టీలు తమకు విరాళాలు కావాలి, రాజకీయ పార్టీలకు డబ్బు ఖర్చు పెట్టాలి. కనుక అధికారులను ఉపయోగించుకొని అధికారులు రూపాయి తీసుకుంటే రాజకీయ నాయకులు 10 రూపాయలు తీసుకుంటున్నారు. రాజకీయ నాయకులు 10 రూపాయలు తీసుకుంటే అధికారులు 100 రూపాయలు తీసుకునే పరిస్థితి తయారవుతుంది. కనుక ఈ ఇద్దరి మధ్యన అక్రమ సంబంధం ఉంటారు. అధికారులు రాజకీయ నాయకుల మధ్యన ఏ పార్టీని కానివ్వండి, మనం ఈ రెండింటి మధ్యన అక్రమ సంబంధంతోనే ప్రజలను విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. ప్రత్యక్షంగా దోచుకోకుండా పరోక్షంగా దోచుకుంటారు. గతంలో డైరెక్ట్ గా ప్రజల దగ్గర వసూలు చేసేవాళ్ళు ఇప్పుడు ప్రజలకు ఇస్తున్నారు, వేరే దగ్గర దోస్తున్నారు. దీన్ని మారాలంటే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ పెరగాలి ప్రభుత్వంలో. ఇది సాధ్యమవుతుందో కాదంటే తప్పనిసరి సాధ్యం. పౌరుడు చైతన్యం కావాలి, లంచం ఇవ్వను లంచం తీసుకోను అనే దానికి రావాలి. మంచి వాళ్ళకు గుర్తింపు ఉండాలి, అట్లాగే అక్రమార్కులకు శిక్షలు ఉండాలి. అంటే మంచికి ప్రోత్సాహం, చెడుకు శిక్ష ఉన్నప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. పౌర సమాజమే దీని మీద ఉద్యమాలు చేయాలి, అవినీతి మీద. అప్పుడు మాత్రమే మనం అనుకున్న సమాజం సిద్ధించే అవకాశం వస్తుంది. రైట్, నెక్స్ట్ హెడ్లైన్ చూద్దాం. తెలంగాణలో స్థానిక ఎన్నికల నగారా వేళ పిసిసి అధ్యక్షుడు అలాగే మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. 5వ తేదీ నాటికి అభ్యర్థుల పేర్లు పంపండి, ఒక్కో జడ్పీటీసీ స్థానానికి 3 ప్రతిపాదించాలి. మంత్రులు, డీసీసీ అధ్యక్షులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. అక్టోబర్ 5 లోపల ఒక్కో జడ్పీటీ స్థానానికి 3 ప్రతిపాదించాలనేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అలాగే నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో అక్టోబర్ 8వ తేదీ వచ్చే కోర్టు తీర్పు మాకు అనుకూలంగానే ఉంటుందనేసి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. ఏం చెప్తారు? వస్తే మంచిది. నా ఉద్దేశం ఏంటంటే కోర్టు ఏం తీర్పిస్తుందో మహేష్ కుమార్ గౌడ్ గారు ఎట్లా చెప్తారు, ఆశాపడ్డ వేరు, అనుకూలంగా వస్తుంది అనుకున్న వేరు. కానీ 5వ తేదీ తీర్పు 8 లోపల తీర్పు వచ్చేస్తుంది, 8 నాడు తీర్పు వచ్చేస్తుంది, మేము మాత్రం మా పని చేసుకుంటూ పోతామంటే దాన్ని ఊహించలేదు. కోర్టు ఏం రాస్తుందో చూసేదాకా నేను మీరు ఎవరం ఊహించడానికి వీల్లేదు. నా ఉద్దేశం అంటే చట్ట ప్రకారం అయితే ఆ జీవో చెల్లదు, జీవో నెంబర్ 9, అట్లాగే జీవో నెంబర్ 41, 42 కూడా చెల్లదని నేను అంటున్నాను యాజ్ అడ్వకేట్ గా. చూద్దాం ఏం చేస్తుందో. ఒకవేళ నిజంగా చెల్లుతుందని ఇచ్చినా కూడా అదే రోజు మళ్ళీ ఇంకోరు కోర్టుకు పోతారు కదా, డివిజన్ బెంచ్కి వెళ్తారు. మనం ఇప్పుడు మన సింగిల్ బెంచ్ ఇప్పుడు డివిజన్ బెంచ్కి వెళ్ళారు, 5 మెన్ బెంచ్కి వెళ్ళొచ్చు కదా. అందుకని అప్పీల్ ఒక న్యాయ సమీక్షకు ఎప్పుడు కూడా ఈ జీవో లోబడే ఉండాల్సి వస్తుంది. ఒకటి. రెండవది, నిన్న వీరి వ్యాఖ్యల కంటే ఇంకా 5 అక్టోబర్ కల్లా మీరు పండుగలు ఉన్నాయి 2. రేపు దసరా పండుగ ఉన్నది దేశవ్యాప్తంగా కూడా. ఎల్లుండి నుంచి 2 రోజుల్లో మీరు అభ్యర్థులను ఖరారు చేయండి అని పార్టీ తమ పార్టీ క్యాడర్కి ఆదేశాలు ఇవ్వడం తప్పు కాదంటలేదు నేను. కానీ ఇంకొక మాట, నిన్న ఈటల రాజేంద్ర గారు ఒక మంచి మాట అన్నారంటున్నా. ఇప్పుడు రాని ఎన్నికల కోసం నేను మొదటి నుంచి అంటున్నా కదా, కాని పెళ్లి కోసం ముందస్తు బాజాలు మోగించారు. ఈ బాజాలు చెల్లయా అసలు పెళ్లికి సంబంధం కుదిరిందా లేదా అనే దానికి 8 తర్వాత తెలుస్తుంది. కనుక కాని పెళ్లి కోసం ముందస్తు బాజాలు మోగించిన ఈ ప్రభుత్వం మీద ఈటల మంచి మాట అన్నారు. ఏమనంటే, మీరు ఇప్పటికే ఖర్చు పెట్టుకోకండి, దసరా పండుగ సందర్భంగా ఈ పండుగల సీజన్ కదా, చాలా మంది మిమ్మల్ని మోసపుస్తారు, దావతీస్తే అయిపోతుంది, కొద్ది రోజులు అయిపోతుంది, కొద్ది డబ్బులు అయిపోద్ది అంటారు, 1000 రూపాయలు 1,00,000 రూపాయలు వస్తాయి మీకు, ఇప్పటి నుంచి ఖర్చు పెట్టుకోకండి, మీరు నిజంగానే ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దాం అనే మాట బహిరంగంగా చెప్పిండు ఆయన. అంటే జనరల్ గా జరుగుతుంది ఏంటి, పెద్ద ఎత్తున
ఈ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కానీ మనం స్థానిక ప్రభుత్వాల సందర్భంగా కానీ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో దావతులు ఇవ్వడం ఇప్పటికీ మొదలై 2 రకాల దావతులు అంటున్నారు. ఒకటి కక్క ముక్క, రెండు కూడా అంటే దావతులు అంటే దసరా అంటేనే కొంచెం తాగుడు తిండి అవన్నీ ఎక్కువ ఉంటాయి కనుక అవన్నీ కూడా ఇప్పుడు అభ్యర్థులుగా నిలబడుతున్న వాళ్ళు మొదలు పెట్టారు. ముఖ్యంగా ఇప్పటికే దేవి నవరాత్రుల సందర్భంగా కానీ ఇతరత్ర నవరాత్రులు వీటన్నిటి పేరు మీద కానీ ఖర్చులు విరాళంగా ఇస్తున్నారు. మొన్నటిదాకా వినాయక చవితి ఉత్సవాలు జరిగినాయి, ఇప్పుడు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ పేరు మీద కూడా కొత్తగా విగ్రహాలు పెట్టడం, అక్కడ రకరకాల విరాళాలు వసూలు చేయడం ఇప్పటికీ జరుగుతున్నది. దీన్ని ఖర్చు పెట్టుకోవద్దని చెప్తున్నారు. 8 తర్వాత క్లారిటీ వస్తుంది, ఎన్నికలు జరుగుతాయా జరగవని. ఒకవేళ పార్టీ పరంగా ఇవ్వడానికి అయితే అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ రిజర్వేషన్ ప్రకటించారు కనుక 42% రిజర్వేషన్ బిల్లు చెల్లుతుందా చెల్లదా, బిల్లు కూడా కాదు ఇప్పుడు ఇచ్చిన జీవో చెల్లుతుందా చెల్లదా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. దాని తర్వాత పరిణామాలు మనం ఆలోచించవచ్చు. రైట్, నెక్స్ట్ హెడ్లైన్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే వనరులే ఏపీ బలం, ఢిల్లీలో సిఐ భాగస్వామ్య సన్నాహక సదస్సులో సీఎం చంద్రబాబు వేదికపై మాట్లాడుతున్నారు. భారీ పెట్టుబడులతో రండి, తోడుండి ముందుకు నడిపిస్తాం. విదేశీ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ మిత్తల్ స్టీల్ ప్లాంట్, బీపీసీఎల్ రిఫైనరీ, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ వస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి. ఇక ఆంధ్రప్రదేశ్కు ప్రకృతి మానవ వనరుల బలం కూడా ఉంది. ఒకవైపు సుదీర్ఘ సముద్ర తీరం, మరోవైపు విస్తారమైన జలవనరులు, ఇంకోవైపు నైపుణ్యతమైన మానవ వనరులు కూడా అందుబాటులో ఉన్నాయంటూ కూడా సిఐ భాగస్వామ్య సదస్సులో నిన్నటి రోజున సీఎం చంద్రబాబు తెలియజేస్తున్నారు. ఏం చెప్తారు రాష్ట్రానికి మరింత పెట్టుబడులు అవసరమంటే? ఉందిరే మంచి కాలం ముందు ముందునానే పాట పాడుకుంటున్నా మంచిది అంటున్నాం. ఇప్పుడు కూడా ఆశావాహ దృక్పథంతో పాజిటివ్ నేచర్తో పోవాల్సిన అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా 45 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ అనుభవం, 4వ ముఖ్యమంత్రిగా ఇవాళ మరి సంవత్సరం అయిపోయింది ఆయన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి విభజిత ఆంధ్రప్రదేశ్కు. ఇవన్నీ ఆయన చెప్పి నేను సమర్థిస్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి. ఉదాహరణకు 975 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది, అట్లానే అపారమైన జలవనరులు ఉన్నాయి, మంచి నైపుణ్యం గల కార్మికులు కానీ ప్రజలు ఉన్నారు. కానీ ఆ నైపుణ్యాన్ని వాడుకునే సోర్సెస్ లేవంటున్నాను. అందుకనే కియా ఫ్యాక్టరీ నుంచి మళ్ళీ తల్లిపోతుంది అనుకున్న కియా ఫ్యాక్టరీకి కూడా మనం అదనంగా కొన్ని మద్దతు ఇస్తున్నాం. అట్లానే వారు చెప్పిన 4-5 అభివృద్ధి క్వాంటమ్ వ్యాలీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అతి త్వరలో. అమరావతి రాజధాని పూర్తిగా నిర్మించుకోబోతున్నాం. దాంతోపాటు పోలవరం 2027 చివరికల్లా, కనీసం 2028 మొదటి కల్లా కూడా పూర్తి చేసుకుంటే అదొక గేమ్ చేంజర్ అవుతుంది. అమరావతి, పోలవరం అనే 2 గేమ్ చేంజర్లు. దాంతోపాటు మనకు రామాయపట్నం పోర్టును కూడా కేంద్ర సహకారం ఉంది కనుక విలయం తొందరగా పూర్తి చేసుకుంటే మన ఎగుమతులు దిగుమతుల మీద ప్రభావం పడుతుంది, తప్పనిసరి చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది యువతకు ఉపాధి లేక సమస్య వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చూస్తున్నాం కదా, పొలం అంటూ రకరకాల సంక్షేమ పథకాలు ప్రకటిస్తే అర్హులు చేస్తూ వాళ్ళు అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ యువత 4 పెద్ద నగరాలకు వలసపోతున్నారు. ఒకటి చెన్నై, రెండోదేమో ఇటు పక్కన బెంగళూరు, మనకు హైదరాబాదు, దాంతోపాటు పూర్తిగా ఢిల్లీ లేకుంటే బొంబాయి ఇతర నగరాలకు కూడా పోయేవాడున్నారు. కానీ ముఖ్యంగా చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా ఆ ప్రాంతం అంతా కూడా కింది నుంచి అటు పక్కన మద్రాసుకు వెళ్తున్నారు, ఉపాధి కోసం వలస పోతున్నారు. అనంతపురం, కడప ఆ జిల్లాలందరూ కూడా యువత ఇటు బెంగళూరు వెళ్తున్నారు. మన కర్నూలు కానీ ఇతరత్ర పైనుంచి కానీ శ్రీకాకుళం నుంచి ప్రకాశం దాకా వాళ్ళందరూ చాలా వరకు హైదరాబాద్కి వస్తున్నారు. కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఉపాధి కోసం ఈ 3 నగరాల మీద ఆధారపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఒకటే ఒక లోపం ఏంటంటే పెద్ద పారిశ్రామిక లేకుంటే ఆర్థిక నగరం లేకపోవడం. ఇప్పుడు ఉన్న దాంట్లో అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే హైదరాబాద్ తర్వాత 2వ పెద్ద నగరం అంటే విశాఖపట్నం ఉండేది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా విశాఖపట్నం ఉన్నది. కనుక ఇప్పటికైనా సరే విశాఖపట్నంతో పాటు రాయలసీమ 4 జిల్లాల్లో కూడా ఒక మంచి పారిశ్రామిక ప్రాంతాన్ని డెవలప్ చేసే ప్రయత్నం కావాలి. జిల్లాల కేంద్రాలు లేకుంటే రాష్ట్ర రాజధానులు మారితే లాభం లేదు. ఇవన్నీ కూడా చాలా చిన్నవి. నేను చెప్తున్నా, అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్ర రాజధాని కూడా పెద్ద సిటీగా లేదు. అవన్నీ కూడా మనకు పేర్లు కూడా గుర్తుపట్టిన పేర్లు ఉన్నాయి. కనుక గతంలో చేసిన ప్రయోగం విఫలమైంది. మనకి ఏదైతే 3 రాజధానులు 3 ముక్కలు ఒకటి ఆయన జగన్మోహన్ రెడ్డి అది కాని పని అని తేలింది. కనుక ఇప్పటికైనా సరే ఈ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అధికార వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. కళలు కందాం, దాన్ని సాకారం చేసుకుందాం. అబ్దుల్ కలాం అన్నట్టు కళలు కందాం, సాకారం చేసుకుందాం అనే స్ఫూర్తితో ముందుకెళ్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. ఉందిరే మంచి కాలం అనే పాట మొదలు పాడుకుంటున్నాం. సంకల్ప బలం ఉంటే కానిదేమున్నది అనడానికి మంచి ఉదాహరణ ఇది. నిన్నటి మీటింగ్, ఢిల్లీ మీటింగ్ ఏదైతే మంచిది అంటున్నాడు. దాని ద్వారా వీలైనంత వేగంగా అది ఆచరణలోకి తీసుకురావడం అవసరం.
సంకల్పం ఉంటే లాభం లేదు, ఆచరణకు తీసుకురావాలి. ఆ ప్రయత్నం చంద్రబాబు గారి న్యాయంలో నడుస్తుందని అనుకుంటున్నాను. చూద్దాం, వచ్చే 3 ఏళ్లలో నేను చెప్పినవన్నీ పూర్తయితే ఖచ్చితంగా మనకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ముందుకు పోతుంది. ఇంకా ఇప్పుడు కూడా అభివృద్ధి నిరంతర ప్రక్రియ, మన ఎప్పుడు ఆగేది కాదు. అభివృద్ధిలో నిరంతర ప్రక్రియ అభివృద్ధి కూడా. మొదలు కాలిబాట, తర్వాత మనకు బళ్ళ బాట, తర్వాత మట్టి రోడ్డు, తర్వాత కంకర్ రోడ్డు, అట్లా వరుసగా తార్ రోడ్డు, డబుల్ రోడ్డు, 4 లేన్ రోడ్డు, 8 లేన్ రోడ్డు దాకా పోతున్నాం మనం. కనుక ఏదైనా సరే అభివృద్ధి మొదలు ఎక్కడ కావాల్సిందంటే కాలిబాటతోనే. అంటే ఓ మార్గం, దుర్గమమైన అరణ్యం నుంచి కూడా ఒక కాలిబాట ఏర్పడితే రేపు అది మంచి రహదారి కావచ్చు. ఆ రహదారి కోసం మొదలైతే కాలిబాట ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు, మంచిదంట. రైట్, నెక్స్ట్ హెడ్లైన్ చూద్దాం. పాకిస్తాన్పై టీమిండియా ఘన విజయంతో టీమిండియా స్టార్ ప్లేయర్ తిలక్ వర్మకు నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. అలాగే తిలక్ వర్మ కూడా సీఎం రేవంత్ రెడ్డికి బ్యాట్ని బహుకరించారు. చిత్రంలో చూస్తున్నాం వాకాటి శ్రీహరి, అలాగే శివసేనారెడ్డి కూడా ఉన్నారు. ఇక అలాగే మంత్రి నారా లోకేష్ కూడా తిలక్ వర్మ క్యాప్ను కూడా ఇవ్వడం జరుగుతుంది అనేసి కూడా ట్వీట్లో తెలియజేయడం జరిగింది. నారా లోకేష్ కూడా రీట్వీట్ చేశారు. మీ దగ్గర నుంచి నేను డైరెక్ట్గా క్యాప్ని అందుకుంటానంటూ కూడా నారా లోకేష్ చెప్పారు. ఒకవైపు సీఎం రేవంత్ రెడ్డికి బ్యాట్ని బహుకరించారు, నారా లోకేష్కి క్యాప్. తిలక్ వర్మ అదరోహో అనిపించాడు. ఎలా చూడొచ్చు ఈ వార్తని రాంగు? నిజంగానే మొన్న గేమ్ చేంజర్ తిలక్ వర్మ. మన తెలుగువాడు, మనం గర్వించాలి. రెండోది కూడా ఏంటంటే మన భారతీయుడిగా గర్వించాలి. స్పష్టంగా నా క్రికెటరు అవకాశాలు వచ్చినప్పుడు, అవకాశం ఎప్పుడు రాదు క్రికెట్లో కూడా. ఒకసారి చూస్తే మిడిల్ ఆర్డర్లో ఎవరిని తెస్తారో ఎక్కడో తెలియదు. గతంలో నిరూపించుకుంది ఒకటైతే మొన్న కష్టకాలంలో ఆదుకున్నవాడే గొప్పవాడు. స్పష్టంగా చెప్పానంటే 2 బంతులు ఉండగా మనం గెలిచినాం. మూడు బంతులు ఉండగా 1 బంతుతో గెలిచాం మనం. అట్లాగే తిలక్ వర్మ 69 స్కోర్ ఏదైతుందో అది బాగా ఫ్లిచ్చింగ్ అయింది. మొదటి 20 పరుగులు చేయకుండానే మొదటి 2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి మంచి కష్టకాలం ఉంటే ఆదుకున్నవాడు తిలక్ వర్మ, యువకుడు. అట్లాగే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎందుకంటే చాలా ఓపికగా ఆడి ఆ తర్వాత వికెట్లు పడకుండా చూసి మెల్లగా మరి విజయాన్ని, అంటే మనకు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే దానికి పోయిండు. అది పనికొచ్చింది మనం. ఇప్పుడు అన్ని విషయాల్లో అది పనికి రాకపోవచ్చు, కానీ ఇక్కడ అందుకని 2 సామెతలు ఉంటాయి మనకు. ఒకటేమో నిలబడి నీళ్లు దాగు, పరిగెత్తి పాలు దాక్కని. అది ఇక్కడ పనికొచ్చింది. ఒక్కోసారి ఆలస్యం అమృతం విషయం అనుకుంటుంది. అది కూడా ఒక్కోసారి దానికి అన్వయించుకోవాలి పరిస్థితులు బట్టి. ఆయన తిలక్ వర్మ 2 రాష్ట్రాల, ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అట్లాగే ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఆయన మంచి ఘన స్వాగతం, హైదరాబాద్ దిగాని ఘన స్వాగతం లభించింది. ఓ రకం చెప్పాలంటే యువ క్రికెట్ను రాజకీయం కూడా ప్రోత్సహించాలి. ఒక క్రికెట్ మాత్రమే ఆట కాదు. క్రికెట్ కాకుండా మన భారతీయ ఆటలు చాలా ఉన్నాయి, వాటిని ప్రోత్సహించే క్రమం కూడా చేయాలి. నిన్న నుంచి శుభసూచకం ఏంటంటే అటు 2020 ఆసియా కప్ ముగిసింది. నిన్న నుంచి మరి మహిళా క్రికెట్ కూడా పోటీలు మొదలైనవి. మరి వన్డే మహిళా క్రికెట్ పోటీలు మొదలైనవి ప్రపంచంలో. మరి వాటిని కూడా ఆస్వాదించాలి. దయచేసి క్రికెట్ ఆట అంటే మగవాళ్ళదే కాదు, ఆడవాళ్ళది అంటే కూడా. మహిళా క్రికెటర్లు కూడా మంచి డాన్సర్లుగా ఇతరత్ర రంగాల్లో ఉండి కూడా క్రికెట్ ఆడుతున్నారు. నిన్న ఆటను కూడా అద్భుతంగా ఆస్వాదించాం. బంగ్లాదేశ్ ఇండియా మధ్యన, దాన్ని శ్రీలంక ఇండియా మధ్యన మనం నిన్న ఆస్వాదించాం. అట్లా ఆటల్ని ప్రోత్సహిద్దాం. ఆటలను ఒక రకంగా సమాజ వికాసానికి క్రీడలు పనికొస్తాయి, యువత భవిష్యత్తుకు కూడా క్రీడలు పనికొస్తాయి. కాకపోతే క్రీడాకారుల స్ఫూర్తి నిలబెట్టాలి, క్రీడాకారులకు సహాయం చేయాలంటే ఇప్పటికీ ఒక లోటు కనపడుతుంది మనది. నాకు ఏ క్రీడ అయినా సరే, అది కబడ్డీ కావచ్చు, ఖోఖో కావచ్చు, హాకీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, స్పోర్ట్స్ లో రాణించిన వాళ్ళకి 2% కోటా ఉంది ఏది ఉద్యోగాల్లో. ఆ కోటా సరిగ్గా లభిస్తలేదని ఒక ఆరోపణ అది. రెండోది, ఆ 2% కోటాను కనీసం 5% పెంచాలని నేను అంటున్నాను. అప్పుడు మాత్రమే క్రీడాకారులు రాణిస్తారు. ఎందుకంటే చదువుకోరా, కెరీర్ ముఖ్యము, నీకు ఆటలు ముఖ్యమా అని తల్లిదండ్రులు ఆటలకు రానివ్వరు. వీధి క్రికెటర్లుగా వచ్చిన చాలా మంది మనకు మంచిగా రాణించిన సందర్భాలు ఉన్నాయి. కనుక తిలక్ వర్మ గారు లాంటి వాళ్ళు ఆటగాళ్ళు తయారు కావాలంటే మనం క్రీడను ప్రోత్సహించాలి. ప్రభుత్వం కూడా ఈ 2% కోట్లను 5% పెంచాలి. క్రీడాకారులకు క్రీడలతో పాటు ఉపాధి కూడా లభిస్తుంది అనే ఒక భరోసా పెరిగినప్పుడు తల్లిదండ్రులు కూడా క్రీడలకు ప్రోత్సాహం ఇస్తారు. లేకపోతే అనవసరంగా ఆడకు, నువ్వు కెరీర్ చూస్తూ చదువు, మార్కులు, ర్యాంకులు అనే పరిస్థితి కాకుండా ఇట్లాంటివి పనికొస్తే నేను అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ హెడ్లైన్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త హై స్పీడ్ కారిడార్ కోల్కతా చెన్నై హైవేకి సమాంతరంగా ఈ కారిడార్ రానుంది. ఖరగ్పూర్ నుంచి చెన్నైకి నిర్మించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అమరావతి రింగ్ రోడ్డు మీదుగా వెళ్లేలా ఈ ప్రణాళికలు సిద్ధం చేసింది. పలు అలైన్మెంట్లు సిద్ధం చేయిస్తున్న మోర్త్
రాష్ట్రానికి హై స్పీడ్ కారిడార్ జాతీయ రహదారి 16కి ఈ హైవే వెళ్ళనుంది. పశ్చిమ బెంగాల్ కారక్పూర్ నుంచి ఏపీ మీదుగా చెన్నైకి హై స్పీడ్ గ్రీన్ ఫీల్డ్ కారిడార్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి అలైన్మెంట్కి ఇక దానికి సంబంధించినటువంటి హైవేకి సంబంధించినటువంటి బ్లూ ప్రింట్ను కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసినట్లు మనకు తెలుస్తుంది. ఈ వార్తకు సంబంధించి ఏం చెప్తారు? ఆరంభించడం మంచిది అంటున్నాను. ఎందుకంటే ఆలోచన ముఖ్యం కదా. ఖరగ్పూర్ టు చెన్నై అంటే ఒక రకంగా చెప్పాలంటే ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్య భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఒక మంచి మనకు రోడ్ వస్తుంది. కానీ ఇప్పటికి కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి, కానీ దాని అమలు కావడం లేదు. ఉదాహరణకు రైల్వే లైన్ల విషయానికి చూడండి. నడికోడి నుంచి శ్రీకాళహస్తి ఎన్ని రోజుల నుంచి ఆగుతుంది కదా. ఇవి ఎక్కాల్సిన రైలు జీవితకాలం డేట్ అన్నట్టు రైల్వే లైన్లు అట్లాగే ఆగిపోతున్నాయి. దాంతోపాటు ఇక్కడ ఏదైతే మన రోడ్లు కూడా ప్రారంభం కోసం ఏది డిపిఆర్ ఇవ్వడం ఇవన్నీ జరుగుతున్నా కూడా మరి ఆచరణకు చివరికల్లా ఏళ్ళు పూళ్ళు పడుతున్నాయి. చూస్తున్నాం కదా, హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్లు, మన రీజనల్ రింగ్ రోడ్డు గురించి ఇప్పుడు చూస్తున్నాం. కనుక ఇవన్నీ సహకారం కావాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి. ముఖ్యంగా భూసేకరణ కూడా పెద్ద సమస్య అంటున్నాడు. ఇవాళ రైతులను అన్యాయం చేసి రైతులను త్యాగాల మీద మనం బిల్డింగ్లు కట్టుకుంటూ కాకుండా రైతులను సరైన పరిహారం ఇస్తే ఈ రోడ్ల నిర్మాణంలో ప్రధానంగా ఏం జరుగుతుందంటే రైతుల భూములు తీసుకోవడం పెద్దది కదా, వాటిని తగిన పరిహారం ఇవ్వాలి. ఎందుకంటే రైతులు ఏడ్చుకుంటూ ఇవ్వడం కాదు, తగిన పరిహారం ఇస్తే తప్పక డిపిఆర్ సిద్ధం చేసి వెంటనే తగిన పరిహారం ఇవ్వాలి. అక్కడే సమస్య వస్తుంది. ఇవాళ 1-2 కోట్లు ఉన్న భూముల ధరలు చూస్తే మీరు 20 లక్షలు 10 లక్షలు 30 లక్షలు ఇస్తామంటే కరెక్ట్ కాదు కదా. కనుక రైతుల పరిహారాన్ని కూడా అంటే మీరు పెట్టుబడిగా చూడాలి. దాన్ని రహదారి ఏర్పాటు చేయాలంటే మౌలిక వసతులు, రహదారులు పెద్ద మౌలిక వసతులు కల్పిస్తే ప్రపంచం మారిపోతే అభివృద్ధి దేశం కూడా మారిపోతుంది. ఎప్పుడు కూడా రహదారులు అభివృద్ధికి రహదారులే కనుక వేయడం మంచిది. దాంతోపాటు మీరు అన్నట్టు కలకత్తా టు చెన్నై ఏదైతే రోడ్ ఉందో మొదటి నుంచి ఉన్న రోడ్ అది, దాన్ని 6 లైన్లు విస్తరించినా సరిపోతలేదు కనుక దాన్ని 8 లైన్లు విస్తరించాల్సిన అవసరం ఉంది. ప్రత్యామ్నాయంగా కూడా సముద్ర తీరం నుంచి దగ్గరగా పోతున్న ఆ రోడ్డు బదులు ఇంకా మధ్య నుంచి ఒక రోడ్డు వేయడం అనేది మంచిది. ఖరగ్పూర్ చెన్నై రోడ్డు అది మంచిది. వస్తే మాత్రం గేమ్ చేంజర్ కూడా మారుతుంది. అది కూడా ఎందుకంటే రవాణా సౌకర్యాలు పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఇతరత్ర మౌలిక సౌకర్యాలు పెరగడానికి అవకాశం ఉంటుంది. కొత్త దారులు ఎప్పుడు కూడా కొత్త పుంతలు దొక్కిన దారులు అభివృద్ధికి సంకేతంగా నిలుస్తే కనుక రహదారులు, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్ ఈ రెండు ముఖ్యం. కమ్యూనికేషన్తో విప్లవం సాధించడం, ఇక ట్రాన్స్పోర్టేషన్ మన విప్లవం సాధించాల్సిన అవసరం లేదు. దానికి మంచి ఆలోచన నేను అనుకుంటాను. రైట్. ఈనాడు వార్తాపత్రికలో నెక్స్ట్ హెడ్లైన్ చూద్దాం. రాబోయే 3 నెలల్లోనూ విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఇప్పటికే విస్తారంగా వర్షాలు పడ్డాయి. ఈ ఏడాది పోస్ట్ మాన్సూన్ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా ఈ సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేసింది. మరో 3 నెలల పాటు కూడా భారీగా వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఎలా చూడొచ్చు, తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ వర్షాలు విస్తరించే అవకాశం ఉందనేసి ఐఎండీ చెప్తుంది. మనం ఈ మధ్యన కొంచెం వాతావరణ శాఖ అంచనాలు బాగా నిజమవుతున్నాయి చూస్తున్నాం. ఇప్పటికే ఈ వర్షాకాలంలో యాక్చువల్గా వర్షాకాలం ప్రారంభంలో మనందరం భయపడ్డాం. నెల కాలం పోయింది. జూలై నుంచే వర్షాలు మొదలైంది. జూలై 10 తర్వాత వర్షాలు మొదలైంది. అంటే కుండపోత వర్షాలు, క్లౌడ్ బర్స్ట్ కాని క్లౌడ్ బర్స్ట్లు జరిగినాయి. అంటే ఇప్పటికే మన వర్షాకాలంలో పడాల్సిన వర్షాలు 1.5 రెట్లు, అంటే 100 మిల్లీమీటర్లు పడాల్సి ఉంటే 150 మిల్లీమీటర్లు, లేకుంటే 100 సెంటీమీటర్లు పడాల్సి 150 సెంటీమీటర్ల వర్షం పడ్డది మనకు ఇప్పటికే. కనుక 50% ఎక్స్ట్రా వర్షాలే పడ్డాయి. కానీ 2 రకాలుగా అంచనాలు చెప్తున్నారు వాతావరణ శాస్త్రజ్ఞులు. ఇప్పుడు ఏంటంటే ఈశాన్య ఋతుపవనాలు వెళ్ళి హిమాలయాలు దాకిన తర్వాత అక్కడి నుంచి టిబెట్లోకి వెళ్లకుండా రివర్స్ అవుతుంది. దాన్ని మనకు నైరుతి ఋతుపవనాల తర్వాత ఈశాన్య ఋతుపవనాలు మొదలు కావాలి. అవి సార్ రావేమో అనే అనుమానాన్ని కూడా మరి శాస్త్రవేత్తలే నిన్నటికి ఒక 10 రోజుల క్రితం చెప్పారు. ఈసారి ఈశాన్య ఋతుపవనం ఉండకపోవచ్చు అంటున్నారు. ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయంటే అక్టోబర్ తర్వాత, నవంబర్లో. స్పష్టంగా ప్రజలకు అర్థం కావాలంటే నవంబర్లో తుఫాన్లు వస్తుంటాయి కదా, సరిగ్గా పంట కోతకు వచ్చే పరిస్థితుల్లో నవంబర్లో తుఫాన్ వర్షాలు ఎక్కువ వస్తుంటాయి. పీడనాలు ఏర్పడడం ఇవన్నీ జరుగుతాయి. కనుక దానికి ఈశాన్య ఋతుపవనాలు వస్తే వాళ్ళు అన్నట్టు మరో 3 నెలలు కొనసాగే అవకాశం ఉంటుంది. అక్టోబర్, ఇప్పుడు వాళ్ళు ఫస్ట్లే ఉన్నాగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ దాకా కొనసాగే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఈశాన్య ఋతుపవనాలు కనుక మనకు హిమాలయాలు దాటి టిబెట్లోకి వెళ్తున్నాయి అంటున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, టిబెట్లో వర్షాలు బాగా పడుతున్నాయి అంటున్నారు. దాటిన హిమాలయాలు దాటినాయి అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మధ్య మరి ఈశాన్య ఋతుపవనాలు పోతాయి అంటున్నారు. కనుక మరి వస్తాయా రావా
మరి ఇప్పుడే మన వాతావరణ శాస్త్రజ్ఞుల అంచనాలు కరెక్ట్ అవుతాయా లేవా అని వేచి చూడాలి. ఏదైనా సరే మొత్తం మీద వర్షాలు అంటే ప్రకృతి శాపాలు ఎప్పుడు ఉండేవి, కానీ పాలకుల పాపం ఉండకుండా ఉంటే ఇప్పుడు వాతావరణ శాఖ అలర్ట్ చేసింది కనుక నిజంగానే వచ్చే 2 నెలలు 3 నెలలు బాగా భారీ వర్షాలు ఉంటాయి అనుకున్నప్పుడు తగిన ఏర్పాటు మనం చేసుకోవాలి. ప్రాణ నష్టం కాకుండా చూసుకోవాలి. ఆస్తి నష్టం కొన్నిసార్లు తప్పకపోవచ్చు, కానీ పంటలు కూడా అంటే పంటలు నష్టపోయిన రైతులకు కూడా సరైన పరిహారం ఇచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు కూడా రైతే రాజు అంటున్నాం, అన్నదాత అంటున్నాం, మరి వాళ్ళని ఆదుకోకపోతే లాభం లేదు. మనం తిండి గింజలు పండించేది వాళ్లే కనుక మరి ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ప్రజల్ని ఎట్లా ఆదుకుంటారో మరి నష్టపోయిన రైతులను కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. నష్టపోయిన రైతులు నేటి రైతు రేపటి కూలీగా మారుతున్నాడు. వాళ్ళ విషయంలో కూడా ఈ ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి. వర్షాలు శాపంగా కాకుండా వరంగా మార్చుకోవాలంటే ఈ నీళ్లను ఉపయోగించుకునే పద్ధతి కూడా మనం నేర్చుకోవాలి. అంటే ఇప్పటికే మనము 100% ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే మొన్న గోదావరి నదిలో 4000 టీఎంసీలు వేస్ట్ గా పోవు కదా. కృష్ణా నదిలో ఈసారి పెద్ద వరదలు వచ్చినాయి. కృష్ణాలో కూడా 1200 నుంచి 1400 టీఎంసీలు సముద్రంలో కలిసినాయి అంటున్నారు. కనుక ఇట్లాంటి ముందస్తుగా మనం ఇప్పుడు దాకా మనకు అనుమతులు ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసుకొని అనుమతులు లేని ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చుకొని చేస్తే మనకు ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు దేశం కూడా బాగుపడుతుంది. ఆధునిక దేవాలయాలైన అని అభివర్ణించిన నాగార్జున సాగర్, బాక్రానంగ డ్యాము, శ్రీశైలము, శ్రీరామ్ సాగర్ లాంటి డ్యాములు మన పెద్ద డ్యాములు నిర్మించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దాన్ని మధ్యతరగా చిన్న తరహా మనకు డ్యాములు లేకుంటే నీటి వనరులను రక్షించుకుంటే చతుర్విధ జల ప్రక్రియ అంటాం. మనం నీళ్లను పరిగెత్తే నీళ్లను ఆపడం, దాని ద్వారా మెల్లగా నడక నేర్పడం, దాని ద్వారా ఆ నీళ్లను అక్కడే భూమిలో ఇంకెట్టేట్టు చేయడం ద్వారా భూగర్భ జలాలు పెంచుకోవడం, ఇది చేయాల్సిన పని. చతుర్విధ జల ప్రక్రియ అంటారు దీన్ని. అది చేసుకుంటే ఈ నీళ్లను వర్షాలు పడే ప్రకృతి శాపాన్ని మనం వరంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. దానికి పాలకులకు చిత్తశుద్ధి కావాలి. ప్రజలు కూడా దీనిలో భాగస్వామ్యం కావాలి. తమ ఇళ్లలో పడ్డ నీళ్లను తమ ఇంటి ఆవరణలోనే ఇంకేలా చేసుకుంటే తప్పక మనకు భూగర్భ జలాలు పెరుగుతాయి. దాని ద్వారా లేనప్పుడు వాడుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్ రామ్మోహన్ గారు, ఇవాల్టి వార్తా దినపత్రికలో మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇదే ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా. ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. రేపటి ఫస్ట్ ఎడిషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా.